మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతాయి అనేది తెలుసుకునే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో అది మనం ఒకసారి చూస్తే 6వ తారీఖు సంకటహర చతుర్థి, 7వ తారీఖు మనకి త్యాగరాజుల వారి ఆరాధన 7వ తారీఖు, అలాగే 14 భోగి, ఇంకా 15 సంక్రాంతి, 16 మనకి కనుమ, 17వ తారీఖు మహాశివరాత్రి ఉంది, 19వ తారీఖు నుంచి కూడా మాఘమాసం ప్రారంభమవుతూ ఉంది. అసలు ఈ మాసంలో విశిష్టతలు మాఘమాసం కూడా రావటం వల్లేమో సంక్రాంతి రావటం వేరు, దానికి తోడు వసంత పంచమి 23వ తారీఖు. సో అందరూ పిల్లల యొక్క మనకి అక్షరాభ్యాసాలు చేస్తాం కదా. 25 రథసప్తమి, ఇంకా సో అలాగే భీష్మ ఏకాదశి 29. సో రథసప్తమి, వసంత పంచమి, మకర సంక్రాంతి, భోగి అన్నీ కూడా జనవరి మాసంలోనే వచ్చి ఉన్నాయి. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక ఈ మాసంలో మాసగ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులు నలుగురు కూడా అదేంటో మరి మాట్లాడుకుని మరి గోచారం అవుతూ ఉన్నట్టున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు మాసగ్రహాలు నలుగురు కూడా. సో ప్రథమార్థం అంతా అంటే ఈ మాసంలో ఫస్ట్ 15 రోజులు ధనుర్రాశిలో ఉంటారు రవి, కుజ, బుధ, శుక్రులు. మళ్ళీ తర్వాత 15 రోజులు మళ్ళీ రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉంటా ఉన్నారు. మాసగ్రహాలు ఒక రాశినే ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటే మీ స్థానాన్ని బట్టి దాని యొక్క ఫలితం కంపల్సరీగా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఇక శని ఆయన మేన రాశిలో సంచారంలో ఉన్నారు, గురుడు కూడా మిథున రాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూనే ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు సాధారణంగా ఈ యొక్క మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. తులారాశి వారికి సంబంధిద్దాం. తులారాశి వారికి తృతీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, తృతీయంలో ఇక్కడ మెయిన్గా కుజుడు, అలాగే షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు. 6 గ్రహాల వరకు తులారాశి వాళ్ళకి చాలా వరకు ఫేవర్గా ఉన్నాయి. కంపారిటివ్ ఈ మంత్లో ఈ 4 వీక్స్లో మొదటి 2 వారాలు కూడా వీళ్ళకి బాగా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అది ఆర్థిక పరంగా అయినా ఆరోగ్యపరంగా అయినా తులారాశి వారికి ఈ యొక్క మాసంలో మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంది. రవి కుజుల యొక్క యుతి ఏదైతే ఉందో వెరీ ఫైరీ ప్లానెట్స్ అండ్ ఈ గ్రహాల యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉంటాం. మంచి విల్ పవర్తో ఏదైతే వర్క్ టాస్క్ని మీరు తీసుకుంటారో ఆ వర్క్ టాస్క్కి సంబంధించి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి తగ్గట్టు మీకు తప్పకుండా దానికి సంబంధించి ఈ యొక్క రవి కుజుల యొక్క గోచారం తృతీయ స్థానంలో మీకు చాలా అంటే ఒక తీసుకునే పనిలో ఇనిషియేషన్ తీసుకునే పనిలో ఒక మంచి ధైర్యంగా మీరు ముందు అడిగేసే ఆస్కారాలు ఉంటాయి. ఫస్ట్ ఏదైనా వర్క్ అనగానే భయపడకుండా సరే ఫస్ట్ తీసుకురా తర్వాత చూద్దాం దాని సంగతి అన్నట్టుగా ఇక్కడ మీరు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకునే ఆస్కారాలు వర్క్ని కనిపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం భాగ్యస్థానంలో శని యొక్క ఇక్కడ భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం ఉంది. అలాగే శని కూడా షష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. షష్టమంలో ఉన్న రవి కుజులు, అలాగే తృతీయంలో ఉన్న రవి కుజులు, షష్టమంలో ఉన్న ఈ శని, లాభంలో ఉన్న కేతు. ఏదైతే పాపస్థానాల్లో ఈ యొక్క పాపగ్రహాల యొక్క ఆక్యుపెన్సీ, పాపగ్రహాల యొక్క సంచారం ఉందో ఎంత జటిలమైన పనైనా ఎంత జటిలమైన విషయాలైనా మీరు వాటిని చాలా వరకు వాటి విషయాలు అంటే అది ఎంత కష్టమైన పనైనా కూడా ఓవర్కమ్ అవుతూ మీరు ముందుకు వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు రిస్క్ టేకింగ్గా కొంచెం ఛాలెంజ్గా ముందు అడుగు వేయటం వల్ల తులారాశి వాళ్ళకి చాలా వరకు వీళ్ళు అటు శత్రు విజయాన్ని కానీ చేసే పనిలో చక్కగా మంచి ధైర్యంగా ముందుకెళ్ళడం కానీ తద్వారా కొంచెం ప్రయోజనం కొంచెం లాభం పొందడానికి కానీ తులారాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్న గోచారం చాలా అనుకూలంగా ఉంది.
రాశ్యాధిపతి యొక్క శుక్రుని యొక్క ఇన్వాల్వ్మెంటే తృతీయ స్థానంలో ఉంది. ఆ శుక్రుడు రాశ్యాధిపతి కాకుండా గురుని యొక్క ఆస్పెక్ట్, శని యొక్క ఆస్పెక్ట్, అలాగే అక్కడ మాసగ్రహాలన్నీ తృతీయ స్థానంలో ఉంటాం. సో మచ్ ఆఫ్ ఇండికేటింగ్ సమ్ షార్ట్ జర్నీస్, ఇండికేటింగ్ చాలా వరకు కూడా ఈ మాసంలో ఫ్రీక్వెంట్ షార్ట్ ట్రావెల్స్ అనేవి, అంటే పొద్దున వెళ్ళి రాత్రి రావటం కావచ్చు, లేకపోతే కంటిన్యూస్గా ఒక పని గురించి 2-3 సార్లు తిరగాల్సి రావటం కావచ్చు, ఇలాంటి ఫ్రీక్వెంట్ షార్ట్ జర్నీస్ అనేవి ఇండికేట్ చేస్తూ ఉంది. అండ్ కొత్తగా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి మనం ఏదన్నా కొత్త కోర్స్ నేర్చుకోవడం వల్ల ఇంకొంచెం బెటర్మెంట్గా ఉంటుంది అనుకుంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకోవడం, టీచింగ్ నేర్చుకుందని చెప్పడం, రైటింగ్ ఎక్కువ రాయటం, ఇలాంటి వాటి మీద ఈ మాసం ఎక్కువగా మనకి ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే కమ్యూనికేషన్ ఇక్కడ మెయిన్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది ఎవరికైతే రీసెర్చ్ వర్క్ చేస్తారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కావచ్చు, మీడియాలో అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కావచ్చు. ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి సంబంధించి అటెండింగ్ ద ఇంటర్వ్యూస్ అటెండ్, ఎందుకంటే థర్డ్ హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ కమ్యూనికేషన్. సో కాబట్టి ఇంటర్వ్యూస్ అటెండ్ అవడానికి సంబంధించి కావచ్చు ఈ టైం చాలా బాగా యోగిస్తుంది. తులారాశి వాళ్ళకి 3-4 వారాల్లో మరి మొదటి 2 వారాలే బాగుంది, అంటే కంపేర్ టు 4 వీక్స్లో. అంటే 3-4 వారాలు మరి ఎందుకండి అంటే మెయిన్గా ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే మళ్ళీ ఈ మాస గ్రహాలన్నీ చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాయి. ఆ 4th హౌస్లో మళ్ళీ రవి కుజుల యొక్క కాంబినేషన్ అనేది అంతగా యోగించదు. సో కాబట్టి అక్కడ మెయిన్గా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వెల్త్ ఆర్థిక పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, కోర్టు కేసెస్ విన్నింగ్ కావచ్చు, అలాగే లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాలు అన్నింటిలో కూడా, అంటే ఎడ్యుకేషన్ చదివే వాళ్ళ, బిజినెస్ చేసుకునే వాళ్ళ, ప్రొఫెషన్ వాళ్ళ అని కాదు, అన్ని వర్గాల వాళ్ళకి బాగుంటుంది. అంటే 3rd and 4th వీక్లో ఏంటంటే ఏజ్ వైజ్ వచ్చే రెస్పాన్సిబిలిటీస్లో మేజర్గా ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళని కొంచెం వాటికి ఫ్యామిలీకి సంబంధించిన డిస్టర్బెన్స్ అనేవి క్రియేట్ చేస్తుంటాయి. రవి కుజుల్ లాంటి 2 ఫైరీ ప్లానెట్స్, అగ్నితత్వ రాసులు, గ్రహాలు 2 కూడా చతుర్థ స్థానంలో ఉండటం వల్ల సమ్ లాస్ ఆఫ్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత కొంచెం లాస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది త్రూ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్, మీ గృహపరమైన విషయాల గురించి, గృహపరమైన విషయాలకు సంబంధించి, ఇంటికి సంబంధించో, వాహనాలకు సంబంధించో, కుటుంబ సభ్యుల గురించో. సో 3వ వారం నుంచి కొంచెం జాబ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గి, సో ఇంట్లో ఏదో ఇంటికి సంబంధించిన, ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్ అది ఎక్కువ తిరుగుతుంది. ఏంట్రా ఆలోచిస్తున్నాం అంటే ఇంటికి సంబంధించిన ఏదో ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అంటుంటాం చూసారా, అలాంటివి చిన్న చిన్నవి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి సో ఫస్ట్ 2 వీక్స్ కూడా చాలా బెటర్గా ఉంటాం. నెక్స్ట్ 2 వీక్స్ కూడా సో ఇలాగా ఏదో సమ్ ఈతి బాధలు లాంటివి వస్తూ ఉంటాయి కదా జనరల్గా. సో అలాంటివి 3-4 వారాల్లో చిన్న చిన్నవి ప్రతి ఇంట్లో ఉండేవే. బట్ కంపేర్ టు శని ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ షష్టమ స్థానంలో యోగిస్తున్నారు, గురుడు ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ భాగ్యస్థానంలో యోగిస్తున్నారు, కేతు ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ లాభస్థానంలో కూడా యోగిస్తున్నారు. వెన్ దీస్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఎక్కువ కాలం పాటు ఒక రాశిలో సంచరించే గ్రహాలు దిగ్బలాల్లో ఉన్నాయో తప్పకుండా సో ఇట్ సైన్స్ డెఫినెట్లీ గుడ్ ఎఫెక్ట్స్. కాబట్టి తప్పకుండా తులారాశి వాళ్ళు ఇక్కడ ఎనీ ఇంపార్టెంట్ వర్క్స్ ఫస్ట్ 2 వీక్స్లో చాలా స్పీడప్ చేసుకుంటూ వాటిని మీరు ఎండ్ చేసుకుంటే మంచిది. మరి అలాగే మరి ఈ మాసగ్రహాలు చతుర్థ స్థానంలోకి వెళ్ళాక మనం ఎంత చెప్పుకున్న డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కొంచెం ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకు సంబంధించి డిస్టర్బెన్స్ ఎప్పుడు ఉండొచ్చు. సో ఇలాంటివి మళ్ళీ మనకి వీక్లీ ఫాలో అవుతుంటే పర్టికులర్ వీక్లో ఏ డేట్లో ఆ సిచ్యువేషన్స్ రావచ్చు ఏంటనేది వీక్లీలో 4 వారాల్లో ఏ వీక్ ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనకు బాగా తెలుస్తుంది. కాబట్టి మెయిన్గా ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ 2 వీక్స్ అంత ఏ గ్రహాలకి చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాటి ఇక్కడ 3rd అంటే 13th నుంచి కూడా ఇక్కడ మెయిన్గా ఏంటంటే 15వ తారీఖు 16వ తారీఖు నుంచి రవి కుజులు ఇద్దరు చతుర్థ స్థానంలోకి రావటం వల్ల రవికి జపాకుసుమ సంకాసం, కుజుడికి ధరణి గర్భ సంభూతం, ఈ 2 కూడా చదువుకోవటం అనేది చాలా మంచిది. సో రవి కుజులు చతుర్థంలో ఈ ఇంపాక్ట్ ఇస్తున్నా మళ్ళీ బుధుడు శుక్రుడు ఇద్దరు చతుర్థ స్థానంలో యోగిస్తారు. అది వాళ్ళిద్దరికి మిత్రక్షేత్రం.
అట్లీస్ట్ న్యూట్రల్ చేస్తారు. మరి ఆ డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ని ఇందా చెప్పుకున్న మానసికంగా కొంచెం ఇన్నర్ పీస్ డిస్టర్బెన్సెస్ని బుధ శుక్రులు అక్కడ ఉండటం వల్ల న్యూట్రలైజ్డ్గా అక్కడ గృహానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది వచ్చినా మళ్ళీ బుధ శుక్రుల వల్ల న్యూట్రలైజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఏదైనా రవికి కుజుడికి మాత్రం ఇద్దరికి కొంచెం నవగ్రహ శాంతి మంత్రాలు 3-4 వారాలు చదువుకోవటం చక్కగా, అలాగే ఆదివారం శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం అభిషేకం చేయించడం, ఇలాంటివి ఇంకొంచెం మంచి ప్రభావాన్ని తులారాశి వాళ్ళకి ఇస్తాయి. సో ఏ వారంలో ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు వేటి మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది మనకి వీక్లీ రాశి ఫలాల్లో బాగా తెలుస్తుంది. కాబట్టి అది కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.